ఇక్కడ మెనూ అడిగితే క్యూఆర్ కోడ్ ఇచ్చారు, స్కాన్ చేస్తే రకరకాల ఫుడ్ ఐటమ్స్ వచ్చాయి. మనం అది చూసి ఆర్డర్ చేసేసుకోవడమే. ఇక్కడ ఫుడ్ అయితే అదిరిపోయింది. ఒక్కసారి టేస్ట్ చూస్తే మళ్ళీ మళ్ళీ వచ్చి తింటారనమాట. అంత బాగుంటుంది. వెజిటేరియన్స్కి చాలా బాగా నచ్చుతుంది ఇక్కడ ఫుడ్. సౌత్ ఇండియన్ మీల్స్ అయితే ఇక్కడ అదరహో అని రాజమండ్రిలో ఏవి అప్పారావు రోడ్లో ఉంటుంది. ఈ పంచవటి ప్యూర్ వెజిటేరియన్ హోటల్ అనమాట. ఈ రెస్టారెంట్ అవుట్ సైడ్ లుక్, ఇన్సైడ్ అంబియన్స్ కూడా ప్రీమియం అండ్ చాలా రిచ్గా అయితే ఉందండి. ఇక్కడ క్యాటరింగ్ సదుపాయం కూడా ఉందంటండి. ఇక్కడ సౌత్ ఇండియన్ మీల్స్ అయితే సూపర్ అంట. బ్రేక్ఫాస్ట్ అయితే అదిరిపోతుందంట. బ్రేక్ఫాస్ట్ ప్యాకింగ్ కూడా చాలా బాగా చేస్తారంట వీళ్ళు. ఇది ఏవి అప్పారావు రోడ్లో రామాలయం డౌన్లో ఉంటుంది ఈ పంచవటి హోటల్. మనమైతే హోటల్లో ఉన్న ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. బయట లుక్ ఇది, పంచవటి హోటల్ బయట లుక్ ఇది. ఇక్కడ వెయిటింగ్ అసలు ఖాళీ ఉండదు. సండే టైంలో, వీకెండ్లో అసలు ఖాళీ ఉండదు. ఈరోజు మేము వెళ్ళిన రోజు కొంచెం ఫ్రీగా ఉంది. హోటల్ అయితే చాలా నీట్గా, డీసెంట్గా చాలా బాగా అనిపించింది. మనం వెళ్ళగానే వాళ్ళు పంచవటి బ్రాండ్తో ఒక వాటర్ బాటిల్ వాళ్ళు ఇస్తారనమాట. మేము ఫుడ్ ఏం చెప్పుకోవాలి అని ఆలోచించుకుంటున్నాము. ఈలోపు మాకు అక్కడ స్కానర్ కనిపించింది. దాన్ని స్కాన్ చేస్తే మాకు రకరకాల ఫుడ్ ఐటమ్స్ వచ్చాయన్నమాట. మనం అందులో ఏది నచ్చితే అది మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. మా పాప వాళ్ళ డాడీ డిస్కస్ చేసుకుంటున్నారు ఏం చెప్పాలి అని. మేమైతే మీల్స్ చెప్పుకున్నాము. నేను మా హస్బెండ్ అయితే మీల్స్ చెప్పుకున్నాము. పిల్లలైతే రావు గారి బిర్యానీ అండి. ఇక్కడ ఈ పంచవటి హోటల్ స్పెషల్ అనమాట. చాలా బాగుంటుంది. అది ఇంతకుముందు మేము వచ్చినప్పుడు ఒకసారి టేస్ట్ చేసాము, చాలా బాగుంది. అందుకని ఇప్పుడు కూడా వాళ్ళు అదే ఆర్డర్ చేసుకున్నారు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ప్యూర్ వెజిటేరియన్ హోటల్ అండి. ఇక్కడ నాన్ వెజ్లు అవి ఏమి ఉండవు. చక్కగా మీల్స్ కూడా చాలా బాగుంటాయి. రకరకాల వెరైటీస్ కర్రీస్తో వాళ్ళు ఇస్తారనమాట. ఇక్కడ వెజిటేరియన్ తినే వాళ్ళకి, చాలా ప్యూర్ వెజ్ వాళ్ళకి చాలా బాగుంటుంది. మనకి బిర్యానీస్లో కూడా చాలా వెరైటీస్ వెజిటేరియన్లో దొరుకుతాయి. అంతేకాకుండా మీల్స్ కూడా ఇక్కడ వెజిటేరియన్ మీల్స్ చాలా బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. వీళ్ళు ఆల్రెడీ మనకన్నా ముందే మనం వచ్చే టైంకే ఉల్లి చట్నీ, కర్డ్ అలా ఏవో కొన్ని ఇస్తారనమాట. అక్కడ పెడతారు. మనం దాన్ని కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఆనియన్స్, నిమ్మకాయ అవన్నీ తర్వాత పెడతారు. మా మీల్స్ అయితే వచ్చేసాయి. మా ఇద్దరి మీల్స్ అయితే వచ్చేసాయి అన్నమాట. చాలా బాగుందండి. మీల్స్ అయితే చాలా టేస్ట్గా ఉంది. ముందుగా ఫస్ట్ పాపడ్ ఇచ్చారు, తర్వాత ఒక పూరి ఇచ్చారు, కొంచెం బిర్యానీ ఇచ్చారు, 2 రకాల కూరలు, మనకి రసం, సాంబారు, రోటి చట్నీ, స్వీట్ అయితే సేమియా అండి, సగ్గుబియ్యం సేమియా అనమాట. అదే కాకుండా మనకి చిన్న చిన్న బంగాళదుంపలతో కర్రీ చేశారు వీళ్ళు. చాలా బాగుంది. అది మాత్రం చాలా టేస్ట్గా ఉంది. ఒక అరటిపండు కూడా ఇచ్చారనమాట. రోటి చట్నీ, కర్రీస్, ఫ్రైస్ అలా అన్ని రకాలతో మనకి ఇచ్చారనమాట. పప్పు కూడా చాలా బాగుందనమాట. ఇది ఆలు కర్రీ. ఫ్రైస్ కూడా చాలా బాగున్నాయి. అన్నీ బాగున్నాయండి. చాలా టేస్ట్గా ఉంది. ఫుడ్ అయితే చాలా టేస్ట్గా ఉంది. మనం పర్వాలేదు, తినచ్చు. మనకి తినేలాగా ఇంటి ఫుడ్ లాగే ఉంది. కొంచెం బాగుందనమాట. పిల్లలైతే వీళ్ళు రావు గారి బిర్యానీ చెప్పారు. మనకి రైస్ కూడా వేడివేడిగా తెచ్చి వడ్డిస్తూ ఉంటారండి. రావు గారి బిర్యానీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఫుల్ ఒకళ్ళకి చెప్పుకుంటే అది 2-3 వచ్చేస్తుంది అనమాట. అంత బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. వెజిటేరియన్ లవర్స్కి ఈ హోటల్ చాలా చాలా బాగుంటుంది. బిర్యానీ లవర్స్కి అంతకన్నా బాగుంటుంది. వెజ్ బిర్యానీ లవర్స్కి, బిర్యానీ అంటే మళ్ళీ నాన్ వెజ్ కాదు, ఓన్లీ వెజ్ బిర్యానీ లవర్స్కి ఈ హోటల్ చాలా బాగుంటుంది. చాలా రకాల బిర్యానీస్ ఉంటాయి ఇక్కడ. ఈ ఒక్క రావు గారి బిర్యానీయే కాదు, చాలా చాలా బిర్యానీస్ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంది. మీల్స్ అయితే చాలా బాగుంది. ఇక్కడ వాళ్ళ స్పెషాలిటీ కుండ పెరుగు. మనకి పెరుగు కూడా ఒక పెద్ద కుండతో తీసుకొచ్చి వడ్డిస్తూ ఉంటారనమాట. అది కూడా చాలా బాగుంది. వాళ్ళు కొసిరి వడ్డించే విధానం
విధానం కూడా బాగుంది. మనకి మనం ఎంతవరకు తినగలమో అంతవరకే తింటాం. అంతేకాకుండా ఇంకొక స్పెషల్ ఏంటంటే మనకి ఎక్కడికి వెళ్ళినా పికిల్ అనేది కామన్ కదండి. మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళందరికీ కూడా పికిల్స్ కంపల్సరీ ఉండాలి. ఫుడ్ మనకి పూర్తవదు పికిల్స్ లేకపోతే, అసలు మనకు ఫుడ్ తిన్నట్టు ఉండదు కదా. అక్కడ ఆ పికిల్స్ కూడా అనమాట, కందిపొడం పికిల్, మనకి ఆవకాయ అలాంటిది ఏదో ఒక పికిల్ పెట్టారు. కందిపొడం కూడా పెట్టారనమాట. కందిపొడం కూడా టేస్ట్గా బాగుంది. తర్వాత ఇలా కుండ పెరుగు అనమాట, మనకి కుండతో తీసుకొచ్చి మనకి ఎంత కావాలంటే వాళ్ళు అంత వడ్డిస్తారనమాట. చాలా బాగుందండి ఇక్కడ ఫుడ్. మీరు ఆంధ్రాలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా రాజమండ్రి దగ్గరలో ఉన్నవాళ్ళు ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి. ప్యూర్ వెజిటేరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే చెయ్యండి. లేదు ఒకసారి వెజ్ ఎలా ఉందో ట్రై చేద్దాం, టేస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఈ పంచవటి హోటల్కి వెళ్ళండి ఒక్కసారి. చాలా బాగుందండి. రెస్టారెంట్ చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. కానీ చాలా వెయిటింగ్ ఉంటుందండి. మేము వెళ్ళిన రోజు మా లక్కీగా వెయిటింగ్ లేదు. మీరు సండే వీకెండ్లో వెళ్ళారంటే చాలాసేపు కూర్చుంటే కానీ మనకి లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉండదన్నమాట. వెయిటింగ్ అయితే ఉంటుంది బాగానే. మనకి కాస్ట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయండి. మరీ ఎక్కువ లేవు, తక్కువ లేవు, పర్వాలేదు, రీజనబుల్గానే ఉన్నాయి. లాస్ట్లో వీళ్ళ బ్రాండ్తో ఇలా మనకి సోంపు ఇచ్చారనమాట. వీళ్ళ బ్రాండ్తో ఒక్కొక్క ప్యాకెట్స్ అనమాట. మనం ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. బాగుంది. ఇది కూడా బాగుంది. మనం చేతితో తీసుకునే అవసరం లేకుండా మనకి పట్టుకుని వెళ్ళొచ్చు అనమాట. మనకి ఎన్ని కావాలో అన్ని తీసుకుని తినచ్చు. ఈ మొత్తం హోటల్ అంతటిలో చాలా నీట్గా, డీసెంట్గా, చాలా పీస్ఫుల్గా, ప్రశాంతంగా మనం ఫుడ్ చేసి రావచ్చు అనమాట. మనం ఎక్కడికి వెళ్ళినా ఒకటే కోరుకుంటామండి, మంచి ఫుడ్ కావాలి మనకి, ఫస్ట్ అది కోరుకుంటాం. అలాగే ఈ పంచవటి హోటల్లో ఖచ్చితంగా మీరు ఆ టేస్ట్ని, మంచి ఫుడ్ అనే ఫీలింగ్ని కలుగుతుందనమాట. హలో, హోటల్ అయిపోయిందండి. హోటల్ ఫుడ్ మొత్తం అంతా చూపించేశాను. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పూర్తిగా వీడియోని చూడండి. వీడియోని చూస్తే నేను పెట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. చూడడానికి మీకు వీలుగా ఉంటుందన్నమాట. మీ అందరికీ ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాను. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన శారదా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.